Yes. అంటే లైఫ్ లో ఒక నేమ్, ఫేమ్, రికగ్నిషన్, అంటే నేను జనరలైజ్డ్ గా మాట్లాడట్లేదు, టాప్ నాచ్ అక్రాస్ గ్లోబ్ లోనే, అక్రాస్ ఇండియాలోనే టాప్ నాచ్ సక్సెస్ పొజిషన్ ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి. ఆ స్టేజ్ లో మనం ఉండాలి అంటే స్పిరిచువాలిటీగా అంతగా వెళ్లాల్సిన అవసరం ఉందా? అసలు స్పిరిచువాలిటీకి సక్సెస్ కి ఏమైనా బాండింగ్ ఉందా అని మీకు వచ్చాను. ప్రేమానంద్ జీ గారు, రాధే కృష్ణే బిగ్గెస్ట్ డివోటీ ఇన్ ద వరల్డ్. సో రీసెంట్ గా విరాట్ కోహ్లీ గారు, అనుష్క గారు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. అండ్ రీసెంట్ గా కూడా మొన్న ఆర్సీబీ విన్ తర్వాత కూడా విజిట్ చేయడం జరిగింది. స్పిరిచువాలిటీ అండ్ సక్సెస్ 100% డివైన్ కనెక్షన్. సక్సెస్ కూడా డివైనిటీ, స్పిరిచువాలిటీ కూడా డివైనిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈయనకి ఏం లేదు, నేమ్ లేదా, ఫేమ్ లేదా, రికగ్నిషన్ లేదా, డబ్బు లేదా, సక్సెస్ లేదా, ఏమి లేదు. యు నేమ్ ఇట్, ఆయనకుంది. యు నేమ్ ఇట్, ఆమెకుంది. వరల్డ్ లోనే టాప్ సక్సెస్ఫుల్ పీపుల్, ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు ఒక గేమ్ లో. సూపర్ సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ అంత సక్సెస్ స్టేజ్ లో ఉండి కూడా అంత స్పిరిచువాలిటీ అవసరమా? 100% అవసరం. ఎందుకంటే స్పిరిచువాలిటీ, డివైనిటీ ఇస్ సంథింగ్ కదా. గాడ్ ఈజ్ పవర్ఫుల్ మనందరికంటే. మనకి సక్సెస్ ఇచ్చేది, నేమ్ ఇచ్చేది, ఫేమ్ ఇచ్చేది, రికగ్నిషన్ ఇచ్చేది అంతా కూడా పరమాత్ముడే. అది గుర్తుపెట్టుకోవాలి.